అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం ఒక ఆసనం ప్రాక్టీస్ చేయబోతున్నాం వాల్ సపోర్ట్తో. సో మీకు ఎప్పుడైనా హెడేక్ అనిపించినా, మైగ్రేన్ హెడేక్స్ అయినా, టెన్షన్ హెడేక్స్ అయినా, జెట్ లాగ్ వల్ల వచ్చే హెడేక్ అయినా, తర్వాత స్టిఫ్నెస్ ఇన్ ద బ్యాక్ ఆర్ సయాటిక్ పెయిన్ వచ్చినా, లేకపోతే టైర్డ్గా అనిపించినా కానీ, కొంచెం ఐస్లో కూడా కొంచెం బర్నింగ్ అట్లా అనిపించినా కానీ ఈ ఆసన చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లెగ్లో స్వెల్లింగ్ ఉన్న, లెగ్ క్రాంప్స్కి అయినా, సో బ్యాలెన్సింగ్ ద బ్లడ్ ప్రెషర్ అయినా, సో మెనీ బెనిఫిట్స్. డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా, గ్యాస్ని తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆసనాన్ని మనం 5 minutes నుంచి 20 minutes వరకు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి. సో 5 minutesలో మీకు ఏమైనా హెడేక్ ఉన్నా కానీ, టెన్షన్ ఉన్నా కానీ, స్ట్రెస్ ఉన్నా కానీ మొత్తం తగ్గిపోతుంది, రిలాక్స్ అవుతారు. మైండ్ కూడా చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. టిప్ ఆఫ్ ద టో నుంచి మనకి హెడ్ వరకు బ్లడ్ ఫ్లో మంచిగా రివర్స్లో వస్తుంది కాబట్టి సర్క్యులేషన్ బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ కామింగ్ ఎఫెక్ట్ మైండ్కి వస్తుంది, కామ్గా అయిపోతుంది, రిలాక్స్డ్గా అయిపోతాం, టెన్షన్ అంతా తగ్గిపోతుంది. సో మీకు ఎప్పుడైనా టైం ఉంటే మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా కానీ, నిద్ర పట్ల లేకపోతే స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం ఒకసారి రేజ్ చేసి పెట్టాం అనుకోండి, చక్కగా రిలాక్స్ అయిపోతారు, నిద్రలో కూడా వెళ్ళిపోతారు. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. స్లోగా టేక్ సపోర్ట్ ఆఫ్ ద హ్యాండ్, వాల్కి క్లోజ్గా మన హిప్స్ తీసుకురావాలి. అండ్ స్లోలీ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఇలా నిదానంగా రేజ్ బోత్ లెగ్స్ అప్. మన హ్యాండ్స్ని ఈ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు, ఈ పొజిషన్లో అయినా పెట్టచ్చు, లేదా ఇంటర్లాక్ యువర్ ఫింగర్, కీప్ ఇట్ అండర్ ద హెడ్. కావాలంటే యూ కెన్ రీడ్ ఏ బుక్ ఆర్ ఐస్ క్లోజ్ చేసుకుని చక్కగా బ్రీదింగ్ మీద ఫోకస్ చేశాను అనుకోండి, ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉంటాం. ఇక్కడ ఉజ్జయ్ బ్రీదింగ్ చేసుకోవచ్చు, నార్మల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. జస్ట్ వాచ్ యువర్ బ్రెత్, ఏం చేయకుండా కామ్గా ఉండొచ్చు ఐస్ క్లోజ్ చేసుకుని. సో ఇమీడియట్గా మనకి మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేది లెగ్ క్రాంప్స్లో, తర్వాత మైండ్ దగ్గర. టోస్ నుంచి చక్కగా ఫ్లో, ఎనర్జీ ఫ్లో, బ్లడ్ ఫ్లో ఇలా మొక్కల నుంచి, థైస్ నుంచి, పొట్ట వరకు చక్కగా చెస్ట్ నుంచి పిట్ ఆఫ్ ద థ్రోట్ అంతా వస్తుంది. కాబట్టి మనకి సర్క్యులేషన్ బాగుంటుంది, ఆ లింఫ్ ఫ్లో కూడా బాగా జరుగుతుంది అనమాట. లెగ్స్లో ఏమన్నా మనకి స్వెల్లింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గుతాయి. తర్వాత క్రాంప్స్, పీరియడ్ పెయిన్ అప్పుడు వచ్చే క్రాంప్స్ కూడా బాగా తగ్గుతాయి. కాళ్ళ నొప్పులు, నుంచి వచ్చే కాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ వెరికోజ్ వీన్స్. వెరికోజ్ వీన్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఫ్లో ఇలా మంచిగా బాగుంటుంది కాబట్టి ఆల్సో ఇంప్రూవ్స్ డైజెషన్. గ్యాస్ ఏమైనా ఉంటే రిలీజ్ చేసేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, యాక్టివేట్స్ అబ్డామినల్ ఆర్గాన్స్. అండ్ మంచిగా బ్యాక్ చాలా స్టిఫ్నెస్ అది లేకుండా, టైట్నెస్ లేకుండా రిలాక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనకి వెరీ గుడ్ ఫర్ లోవర్ బ్యాక్, సైడ్ పెయిన్కి కూడా చాలా మంచిది. అండ్ రిలాక్సెస్ ద హార్ట్, బ్యాలెన్సెస్ ద బ్లడ్ ప్రెషర్, అండ్ యాక్టివేట్స్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నైట్ పడుకునేటప్పుడు నిద్ర పట్టకపోతే ఈ పాస్చర్లో పడుకోండి, చక్కగా రిలాక్స్ అయిపోతారు, మంచిగా నిద్ర పడుతుంది. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్ లోకల్గా ట్రావెల్ చేసినప్పుడు కూడా జెట్ లాగ్స్ వస్తే ఈ పాస్చర్లో పడుకున్నాం అనుకోండి, మంచిగా ఫ్లో రివర్స్ చేసేస్తాం కాబట్టి చక్కగా సర్క్యులేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి మంచిగా ఉంటుంది. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. ఇందులో ఉన్నప్పుడు ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రావు. సో మీరు అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ రిలాక్సింగ్. మీకు రోజులో ఏదైనా ఒక టైంలో ట్రై చేయండి. అసలు దీనివల్ల నాకు ఏం చేంజెస్ వస్తున్నాయి, వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, ఈ ఆసన బెనిఫిట్స్ ఏంటి అని ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. హెడేక్ వచ్చినప్పుడు ట్రై చేయండి, విల్ గెట్ ద బెనిఫిట్. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా, స్టిఫ్గా ఉన్నా కానీ, టైర్డ్గా ఉన్నా కానీ చేయండి. సో 5 to 20 minutes వేర్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్. స్లోగా రిలీజ్ చేసినప్పుడు bend the knees, roll to one side, take support of the hand, gently sit up. సో ఎవ్రీడే ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా మంచి బెనిఫిట్స్ వచ్చినప్పుడు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food.